థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బీవీఆర్ టీవీ న్యూస్. సార్, ఉపాధి హామీ పథకంపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకం గ్రామీణ స్థాయిలో దాదాపుగా అన్ని మండలాల్లో ఉపాధి హామీ పథకం నడుస్తున్నది. కానీ ఒకటే, 10 సంవత్సరాల క్రితం ఉపాధి హామీ పథకం నడిచినప్పుడు ఉపాధి కూలీలకు మరి వాళ్ళు పని చేసే చోట టెంట్లు ఉండేటి, వాళ్ళకు ట్యాబ్లెట్స్ ఇచ్చేది, వాళ్ళకు సరిపడా గడ్డపార మొన తీయించి గడ్డపారలు కూడా కొనిచ్చేది. ఇవన్నీ కూడా ఇప్పుడు ఉపాధి హామీలో తీసేయడం జరిగింది. కానీ ఆనాడు 10 సంవత్సరాల క్రితం చేసిన ఉపాధి హామీ పథకం ఏదైతే ప్రభుత్వాలు అందించినాయో అవన్నీ కూడా ఇప్పుడు కూడా అందియాలనేది మా డిమాండ్. ఎందుకంటే ప్రభుత్వాలే చెప్తున్నాయి, ఇంత పెద్ద ఎండలో మీరు బయటికి రాకండి, బయటికి వస్తే ఎండలో ఖచ్చితంగా వడదెబ్బ తగిలి చనిపోయే ఆస్కారాలు ఉన్నాయి. చాలామంది చనిపోయిండ్రు, వడదెబ్బకు చనిపోయే ఆస్కారాలు ఉన్నాయి. అయినా కూడా ఉపాధి హామీ పనిచేసే వాళ్ళు భయపడకుండా ఇవాళ ప్రతి చోట కూడా ఉపాధి హామీ పనికి పోతున్నారు. పోయే క్రమంలో వాళ్లకు కనీసం నీళ్లు కూడా సరఫరా చేయని పరిస్థితులు ఉన్నాయి. ఇటు ప్రభుత్వాలేమో మీరు బయటికి పోతే చనిపోతారు, ఎండ బాగా ఉన్నది, ఎండ తీవ్రత ఉన్నది, మీరు చనిపోతారని భయపెడుతుంటే కూడా ఆ భయానికి కూడా పక్కకు పెట్టి ఇవాళ ఉపాధి హామీకి పోతున్నారు. కేవలం ఇల్లు గడవడం కోసం ఇవాళ కూలీలు పని చేసుకుంటున్నారు. అంటే ఎండకు కూడా భయపడతలేరు. అటువంటప్పుడు వాళ్లకు కల్పించవలసిన కనీస అవసరాలను ఖచ్చితంగా కల్పించవలసిన అవసరం ఉంది అని నేను డిమాండ్ చేస్తున్నా. ఎందుకంటే అంతకుముందు చిన్నపిల్లలను ఎత్తుకొని పోయినా కూడా ఆ చిన్నపిల్లలను ఆడియడానికి ఆ వస్తువులు కూడా కొనిచ్చేది ఈ ఉపాధి హామీల. ఇవన్నీ మాయమైనాయి. ఇప్పుడు అవన్నీ కూడా కల్పించాలనే నా డిమాండ్. అదే రకంగా ఉపాధి కూలీలు ఏదైతే పనికి పోతున్నారో కొన్ని చోట్ల గట్టి నేలను చూపెడుతున్నారు. గట్టి నేలను చూపెట్టేసరికి వాళ్ళకు పడవలసిన కూలి, ఆ గట్టి నేల తవ్వేసరికి వాళ్ళకు పడవలసిన కూలి పడతలేదు. అంటే రోజువారీ వాళ్ళకు 277 నుండి 300 రూపాయలు పడవలసింది తక్కువ పడుతున్నాయి. ఎందుకు తక్కువ పడుతున్నాయి అంటే ఇవి తవ్వలేకపోతున్నారు, ఆ గట్టి నేల కాబట్టి. సరే, మీ ఆలోచన కరెక్టే ఉండొచ్చు, పైన నీళ్ళు వచ్చే నీళ్లను ఈ గుట్టల మీద ఇంకుతుంది కదా, ఆ నీళ్లను కాపాడుకోవడానికే ఈ పని చేస్తున్నామని కావచ్చు. కానీ మనం ఉపాధి హామీ పనిచేసే వాళ్ళని కూడా దృష్టి పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. నేను దాదాపుగా ఈ ఎండాకాలంలో ఒక 4-5 చోట్ల ఉపాధి హామీ కూలీల దగ్గరికి వెళ్ళడం జరిగింది. వాళ్ళ పరిస్థితులు అడగడం జరిగింది. వాళ్ళ పరిస్థితులను బట్టి వాళ్ళు చెప్తుంటే నిజంగా వాళ్ళ గోస, మాకు నీళ్లు లేవు, మాకు కనీసం ఏమన్నా వడదెబ్బ తగిలినా జ్వరం వచ్చినా కూడా మాకు ఆ ట్యాబ్లెట్ ఇచ్చేవాళ్ళు కూడా లేరు. అదే రకంగా మాకు సరి అయిన కూలీ గిట్టుబాటు జరుగుతలేదు. అంతకుముందు ఇచ్చిన ఉపాధి హామీ కూలీలలో మాకు ఇప్పుడు ఆ గిట్టుబాటు అవి ఇస్తలేరు, వస్తువులు కూడా ఇస్తలేరు, గడ్డపార ఇస్తలేరు, ట్యాబ్లెట్లు ఇస్తలేరు, నీళ్ళు ఇస్తలేరు, ఇవన్నీ కూడా టెంట్ ఇస్తలేరు. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఎప్పుడైతే అప్పుడు 10 సంవత్సరాల క్రితం ఉపాధి హామీలో కల్పించిరో ఇవన్నీ కూడా కల్పించాలని వాళ్ళ డిమాండ్ కూడా, ఉపాధి హామీ కూలీల డిమాండ్ కూడా ఉంది. ఆ డిమాండ్ను దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇంకో భయం కూడా ఉన్నది. ఇవాళ ఉపాధి హామీ పథకం పోయే వాళ్లకు ఇంకో భయం కూడా ఉన్నది. రాను రాను ఈ ఉపాధి హామీ పథకాన్ని తీసేస్తారేమో నేను, ఆ భయం కూడా వెలబుచ్చడం జరిగింది. ఎవరు ఆ పని చేసే వాళ్ళందరూ కూడా. నేను వాళ్ళకు ఒకటే సలహా ఇచ్చిన, నిజంగా ఉపాధి హామీ పథకం అది నిరంతరం జరుగుతుంటుంది, మీరు భయపడవలసిన అవసరం లేదు. ఉపాధి హామీ పథకం అనేది నిరంతరం జరిగే ప్రక్రియ కాబట్టి మీరు భయపడవలసిన అవసరం లేదని వాళ్ళకి ధైర్యం చెప్పడం జరిగింది. ఎప్పుడైతే మీకు ఉపాధి హామీ పథకం జరగదో మీ వెంబడి మేము ఉండి ఖచ్చితంగా పోరాటం చేయడానికి మేము రెడీలా ఉంటాం.
ఇంకో చిన్న సూచన ఏంది అంటే ఉపాధి హామీ పథకాన్ని ఖచ్చితంగా రైతుతో అంటే రైతుల పొలాలతో అనుసంధానం చేస్తే ఖచ్చితంగా ఇది ఇంకా ఎక్కువ పని చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే రైతులకు పిల్ల కాలువలు ఉంటాయి, పొలాలకు పోయే కాలువలో నీళ్లు పోవడానికి సరైన మార్గం ఉంటుంది. కాబట్టి ఆ నీళ్లు పోవడానికి సరైన మార్గం లేదు. కాబట్టి ఇవాళ ఉపాధి హామీ కూలీలతోటి ఆ కాలువలను శుభ్రం చేయించి రైతులను ఆదుకునే పరిస్థితులు తీసుకురావాలని మా కోరిక. అందుకే రైతులతో ఉపాధి హామీ కూలీలను అనుసంధానం చేయవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నది. ఈ కేంద్ర ప్రభుత్వం రైతులను దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా రైతులతో అనుసంధానం చేయవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉంది అని నేను తెలియపరుచుకుంటూ, మరి ఖచ్చితంగా రైతులకు ఉపాధి హామీ పథకం ద్వారా కూడా న్యాయం చేయవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఉంది అని తెలియపరుచుకుంటున్నా. నా పేరు పోరిక గోవింద్ నాయక్, మాజీ గ్రంథాలయ చైర్మన్, ములుగు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడిని.